ఏది అయినా ఆచి చికెన్ మసాలా. జగ్గైపేట మండలం బోధవాడ గ్రామం. అక్కడి సిమెంట్ ఫ్యాక్టరీ వెదజల్లుతున్న కాలుష్యంపై మండిపడుతున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుమ్ముతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఈ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని వాపోతున్నారు. ఇంటి ముందు వాడుక కోసం నిల్వ చేసుకున్న నీళ్లలో సైతం దుమ్ము పేరుకుపోతుందని, అదే నీరు వాడడం వల్ల రోగాల బారిన పడుతున్నామని అంటున్నారు అక్కడున్న స్థానికులు. కాలుష్యం కారణంగా బ్లడ్ ఇన్ఫెక్షన్, కిడ్నీ వ్యాధులు, చర్మ సంబంధమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని వాపోయారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అటు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. నా పేరు స్వాతి అండి. మా బోధవాడ గ్రామం. అల్ట్రాటెక్ నైట్ 12ంటికి డస్ట్ వదిలిండండి. ఆ డస్ట్ వల్ల పిల్లలకి ఊపిరి ఆడట్లేదు. హాస్పిటల్కి వెళ్తేనేమో బ్లడ్ ఇన్ఫెక్షన్, కడుపుల నొప్పి, ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, మొత్తం ఒళ్ళంతా దద్దులు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ రోజు మేము పొద్దున పూట ఆడవాళ్ళందరం కలిసి అల్ట్రాటెక్ బస్ వస్తుంటే అందరూ ఆఫ్ చేసి మాట్లాడినందుకు మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఈ మీ మీడియా ద్వారా అయినా ప్రభుత్వం అన్నా చూసి మాకు ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు అనిత. మాది బోధవాడ గ్రామం, జగ్గైపేట మండలం. మేము గత 2 సంవత్సరాల నుంచి అల్ట్రాటెక్ ప్లాంట్ వల్ల డస్ట్ ఎలర్జీ కానీ, నైట్ విపరీతంగా అర్ధరాత్రి డస్ట్ వదలటం, నైట్ 1 గంట ఆ సమయంలో ప్రతిరోజు మేము ఈ సమస్య 2 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నామండి. ఈ సమస్య వల్ల ఏంటంటే మా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా సరే స్కిన్ ఎలర్జీస్ కానీ, డస్ట్ ఎలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, అలా అనేక రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాం. ఇది ఎలాగైనా సరే ఇప్పుడు మేము ఊరి పెద్దల ద్వారా కానీ, గవర్నమెంట్ తరఫున కానీ మాకేదైనా న్యాయం చేసి ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. రాత్రి అయితే అసలు ఏమి లేవు, అసలు పట్టట్లే ఊళ్ళో. మీరు చెప్పలేదు ఫ్యాక్టరీ వాళ్ళకి? మేము పోయి ఏం చెప్తామండి? ఒకళ్ళిద్దరు పోతే మాటినోడేనా వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. ఆ ధర్మం ఒకళ్ళిద్దరు పోతే ఎవరైనా మాటింటారా? చెప్పలేరు కదా.